గుంతకల్ పట్టణంలోని పాత మున్సిపల్ బాలుర హైస్కూల్ నందు 1981-82 సంవత్సరంకు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. గుంతకల్ పట్టణంలోని చైతన్య థియేటర్ వద్ద ఉన్న పాత మున్సిపల్ బాలుర హైస్కూల్ నందు 1981-82 సంవత్సరంలో 10వ తరగతి వరకు కలిసి చదువుకున్న విద్యార్థులు 36 సంవత్సరాల తర్వాత తామంతా ఒక చోట చేరాలనే ఉద్దేశంతో వృత్తిరీత్యా వివిధ ప్రాంతాలలో ఉండే తమ స్నేహితుల సమాచారాన్ని సేకరించి వారందరూ అభ్యసించిన పాఠశాలలో వారికి చదువు చెప్పిన గురువులకు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు తమకెల్లప్పుడూ ఉండేలా దీవించాలని గురువుల పాదాలకు తాకి వారి ఆశీర్వాదం పొందారు. 36 ఏళ్ల కిందట తమకు మంచి చదువు బోధించి ఇవాళ ఉన్నత స్థానంలో ఉండేటట్లు తీర్చిదిద్దిన గురువులకు ఇలా సన్మానించడం చాలా గర్వకారణమని, ఇలాంటి గురువులను జీవితాంతం తలుచుకుంటూనే ఉంటామని కొనియాడారు. 36 ఏళ్ల తర్వాత కలిసి అప్పట్లో చేసిన అల్లర్లు, చిలిపి చేష్టలు, తమ జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకుంటూ సంతోషంగా గడిపారు. తమతో పాటు విద్యాభ్యాసం చేసిన మిత్రుడైన గోపి ఆర్థికంగా వెనుకబడిన విషయాన్ని మిత్రులంతా గమనించి తామంతా ఉన్నామంటూ గోపికి ఉపాధి కోసం రైల్వే స్టేషన్ రోడ్లో షెడ్డును నిర్మించి ఇవ్వాలని మిత్రులంతా తీర్మానించుకున్నారు. అంతేకాక ఇక నుంచి తమ మిత్రులు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారిని ఆదుకునేందుకు ఒక ట్రస్ట్లా ఏర్పడి సహాయ సహకారాలు అందించేలా కృషి చేస్తాం. ఈ ట్రస్ట్ ద్వారా ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే వారి చదువు కోసం ఆర్థిక సహాయం అందించాలని మిత్రులంతా తీర్మానించుకున్నారు. 10వ తరగతి చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఈరోజు మా ప్రియతమ గురువులకు సన్మాన కార్యక్రమం చేసినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. దౌలసాపురం నుంచి బి సెక్షన్ లో 10th క్లాస్ చదువుకునే వాడిని. మరి సార్ కూడా మా ఊరికి చాలా పరిచయస్తుడు. డ్రాయింగ్ మాస్టర్ సార్ కూడా చిన్నసార్ మా గ్రామానికి వచ్చేసారు. మరి మసానప్ప సారు, మాకు చంద్రశేఖర్ సార్ హెడ్ మాస్టర్గా ఉన్నాడు. తెలుగు పండితులు వీళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నా పేరు వచ్చేసి ప్రభాకర్. 81 నుంచి 82 వరకు ఇక్కడ 2 సంవత్సరాలు 9వ తరగతి 10వ తరగతి ఇక్కడ చదువుకున్నా. మరి తర్వాత 88లో పెళ్లి ఇక్కడే గుంటకల్లో సెటిల్ అయ్యి ఇక్కడే పెళ్లి చేసుకొని పూర్తిగా ఇక్కడే సెటిల్ అవ్వడం జరిగింది. మరి అందరికీ కాకపోయినా కొంతమందికి అయినా కూడా నేను ఈ గుంతకల్లో సెటిల్ అయ్యి ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ గా 2014 సంవత్సరంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ మరి 19లో కూడా ఎమ్మెల్యే టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది. దానికి నేనెంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే 82లో 10వ తరగతి చదువుతూ ఒక స్టూడెంట్ గా నేను ఒక ముభావంగా అందరిలో కలిసిమెలిసి లేకపోయినా కూడా చూసుకునేవాడిని. అందరితో పరిచయం తక్కువ ఉన్నా కూడా ఈరోజు మీ అందరి పరిచయాలతో కూడా నేను గుంతకల్లోనే నాకు కూడా ఫ్రెండ్ సర్కిల్ తండ్రి కూడా గర్వంగా చెప్పుకునే దానికోసం కూడా నేను చాలా గర్వపడుతున్నాను. కాబట్టి ఈ రోజు జరిగే ఈ కార్యక్రమాలందరూ కూడా దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువులకు మరి నాతోటి విద్యార్థులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 1982 దాదాపుగా 36 సంవత్సరాల తర్వాత మనం విద్యార్థులతో పాటు గురువులు కూడా ఈరోజు కలుసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఈ యొక్క కార్యక్రమం కోసం దాదాపుగా గతంలో 3 సార్లు మార్కెట్ యార్డ్ నందు గురువులకు సన్మానించిన తర్వాత ఎవరి ద్వారా వాళ్ళు వెళ్ళిపోతారు. అలా కాకుండా మన మిత్రులకు ఎప్పుడూ మేము చేదోడు వాదోడుగా ఉంటాం, ఒకరికొకరు సహకారాలు అందించుకుంటాం. ఎవరైనా ఆపదలో ఉన్నాం, మేమంతా 50 మంది మన మిత్రులు ఉన్నారు అనే ధైర్యం చెప్పడానికి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఇంతవరకు కూడా ఎవరు ఆ విధంగా ఒకరికొకరు దోహదపడతామనేది వాగ్దానాలు ఎవరు చేసుకోలేదు. ఎవరైనా ఆపదలో ఉన్నా కూడా వాళ్ళ విద్యార్థులు చదువు విషయం అయితేనేమి, తర్వాత ఆర్థిక లావాదేవీల విషయాలు అయితేనేమి, ఇంతమంది మనకు స్నేహితులు ఉన్నారు, నాకు భయం లేదని తోడు ఉన్నామని అనిపించుకునే విధంగా మనం 10th క్లాస్ బ్యాచ్ అంతా తయారై ఉన్నామని చెప్పి కూడా గర్వంగా చెప్పుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ విచ్చేసే గురువుల్లో మా తండ్రి గారి యొక్క స్నేహితులైనటువంటి మస్తానప్ప సార్ గారు కూడా ఇక్కడ మా తండ్రితో సమానంగా కూర్చున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి గుంతకల్ పట్టణంలోని 2వ వార్డులో మాచర్ల శివ, మాచర్ల బాబు ఆధ్వర్యంలో భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు. ఎలక్షన్లు సమీపిస్తున్న తరుణంలో గుంతకల్ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు ప్రజలు ఆకర్షితులై
భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు అనడానికి ఇదే నిదర్శనం. గుంతకల్ పట్టణంలోని సత్యనారాయణపేట నందుగల మున్సిపాలిటీ పరిధి 2వ వార్డులో మాచర్ల బాబు, మాచర్ల శివ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వై వెంకట్రామిరెడ్డి సమక్షంలో దాదాపు 100 కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీ కండువా ధరించారు. వారికి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించిన వైవీఆర్. అనంతరం వై వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబును రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు ఆయుధంతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 2014 ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని సుమారు 660 హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని దక్కించుకున్నారు. నిరుద్యోగ యువతకు ప్రలోభపెట్టే మాటలు, బాబు వస్తే జాబు వస్తుందని, జాబు లేని వారికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అందుతుందని, రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని ఇలా 1.25 లక్ష మోసపూరిత హామీలిచ్చి అధికారం చేజిక్కించుకున్నారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ప్రజలను మోసం చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు సరైన సమయం ఆసన్నమైందని, మీ ఆయుధమైన మీ ఓటుతో తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మన పిల్లల భవిష్యత్ బంగారు బాటలో నడిపించిన వారం అవుతామని ప్రజలను కోరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకట్రామిరెడ్డి. దేశం ప్రభుత్వం మనకి ఏ విధమైన అభివృద్ధి జరగలేదు. కాబట్టి దయచేసి ఈసారి మనం జగనన్నని సీఎం చేసుకుని మన వెంకటరామిరెడ్డి అన్న గారిని ఎమ్మెల్యేని చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న నమ్మకం అయితేనేమి, మా పైన ఉన్న నమ్మకం పైన అయితేనేమి 2వ వార్డు నుంచి వందలాదిగా యువకులు, పెద్దలు వెంకటేశ్వరన్న సమక్షంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు విచ్చేస్తున్న యువ కిషోరాలకు, పెద్దలకు, అక్క చెల్లెమ్మలకు, అదే విధంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ముందుగా ఎవరైతే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ వార్డులోకి అడుగు పెట్టిన వెంటనే ఎంతో సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించి మీకు అండగా మేముంటాం, రాబోయే ఎన్నికల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం, నిన్న ఎమ్మెల్యే చేసే దిశగా ముందుకు సాగుతామని మాకు స్వాగతం పలికి ఇంత పెద్ద ఎత్తున మరి తల్లి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి విచ్చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా గుంతకల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం. సోదరులారా, మనందరికీ తెలుసు కేవలం 2-3 నెలల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ ఎన్నికలు మన భవిష్యత్తును తీర్చిదిద్దే ఎన్నికలు కాబట్టి మనమందరం కూడా అప్రమత్తం కావాలా. రాబోయే దినాల్లో మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవాలా, ఆ దిశగా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మేము ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ సమావేశాలు నిర్వహించి మా యొక్క కార్యక్రమాలను మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాం. అదే విధంగా ఈ రోజు ఈ చేరికల సందర్భంగా ఈ వార్డుల్లో చాలా మంది ఇక్కడ మరి సమావేశానికి రావడం జరిగింది. మనందరం కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి రాబోయే దినాల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని, మంచి నాయకుడిని ఎన్నుకోగలిగితే మన రాష్ట్ర అభివృద్ధితో పాటు మనం కూడా అభివృద్ధి చేద్దాం, మన కాలనీలు అభివృద్ధి చెందుతాయి, ఆ రకంగా ముందుకు పోదామనే ఒక సందేశాన్ని మీకందరికీ ఇవ్వాలనేదే మా యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదానికి ఈ చంద్రబాబు నాయుడు గారు రకరకాల అమలు కాని హామీలు ఇచ్చి మనందరినీ కూడా మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈ రోజు కనీసం రైతు గురించి గాని, రైతు కూలీల గురించి గాని, మహిళల గురించి గాని, విద్యార్థుల గురించి గాని, బడుగు బలహీన వర్గాల గురించి గాని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల గురించి గాని
ఏ ఒక్కరి గురించి కూడా ఆలోచన చేయకపోగా మరి ఈ రోజుకి అబద్ధాలు చెప్తూ మనల్ని మోసం చేస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నమాట వాస్తవం కాదని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. రాష్ట్రం విడిపోయినప్పుడు కేవలం 60,000-65,000 కోట్ల అప్పు మన రాష్ట్రం పైన ఉంటే ఈ మహానుభావుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 2.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానిపై అప్పు మోపించినాడంటే ఎంత పెద్ద అభివృద్ధి చేస్తా ఉన్నాడో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఒక్కొక్క వ్యక్తి పైన ఈ రాష్ట్రంలో కనీసం అంటే 60,000 రూపాయలు అప్పు మోపిన వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారిని గుర్తుంచుకోవాలా. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం. ఆయన పరిపాలనలో ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, మహిళలకు రుణాలు ఇచ్చే కార్యక్రమంలోనైతేనేమి, మరి మైనారిటీస్ కి 4% రిజర్వేషన్ ఇచ్చే విషయంలోనైతేనేమి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మనకు తీసుకుని వచ్చి ఆ రోజు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అడిగిన వారందరికీ పెన్షన్ ఇచ్చారు, అడిగిన వారందరికీ రేషన్ కార్డు ఇచ్చారు, మరి అడిగిన వారందరికీ కూడా ఇండి ఇచ్చిన పరిస్థితి ఆ రోజు ఉంటే ఈ రోజు ఒక రేషన్ కార్డు కావాలంటే జన్మభూమి కమిటీకి లంచం ఇవ్వందే రేషన్ కార్డు వచ్చే పరిస్థితి లేదు. అదే విధంగా ఒక పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీకి లంచం. చివరకు స్త్రీల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు మరుగుదొడ్ల కోసం ఇస్తే వాటిని కూడా దోచుకొని తిన్న పరిస్థితి ఈ జన్మభూమి కమిటీలు తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా చెప్తా ఉన్నాను. మనందరి ఓటు కూడా ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి మొగ్గు చూపుతా ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మరి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరి ఓట్లు కూడా తీసేసే పరిస్థితిని ఈ రోజు చంద్రబాబు చేస్తా ఉన్నాడు. కాబట్టి ముందు ఓట్లు చేర్పించుకునే కార్యక్రమంలో మీరందరూ కూడా మరి జాగ్రత్త వహించాలా. ఆ రోజు ఎలక్షన్ అప్పుడు నాకు ఓటు లేదంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి నేను ఒక్కటి చెప్తా ఉన్నాను, ఎవరెవరికి ఓట్లు లేవో, ఎవరెవరి ఓట్లు తొలగించబడినాయో మీ వార్డు ఇన్ఛార్జి దగ్గర ఓటర్ లిస్ట్ ఉంది. ఎవరైనా కూడా మరి చెక్ చేసుకుని ఓట్లు లేకపోతే మరి మీరు ఓట్లు ఎక్కించే కార్యక్రమం బాధ్యత ఆయనకి తీసుకుని వచ్చే ఐడి కార్డు అవన్నీ ఇచ్చేస్తే మరి ఆయనే ఆ బాధ్యత తీసుకుంటారని కూడా చెప్తా ఉన్నాను. మనం అందరం కూడా ఆలోచన చేయాల. ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేపట్టక ముందు 15 నెలల ముందు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ అందరి ఆశీస్సులతో మరి మీ అందరి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కల్పిస్తే నవరత్నాలు లాంటి పథకాలను ప్రతి ఇంటికి కూడా చేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందని మీకు అందరికీ తెలుసు. గుంతకల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపిస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతారు. అదే మాప ఈయన గెలిపిస్తే ఆయన ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నారేమో. ఈ గుంతకల్లో ఏ పార్టీ జెండా అయితే గెలుస్తాదో, ఏ పార్టీ జెండాకు చెందిన వాడైతే ఎమ్మెల్యేలు అవుతారో, ముందు ఈ చరిత్ర పుట్టప్పటి నుంచి కూడా ఆ పార్టీకి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి అయినాడు. కాబట్టి మీరు దయచేసి నన్ను గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసినట్లే